హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 months అయిపోయిందండి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసి. సో నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కారణం ఒక చిన్న హెల్త్ ఇష్యూ. చిన్నది కాదు, చాలా పెద్ద హెల్త్ ఇష్యూనే. అందుకనే నేనైతే హాస్పిటలైజ్డ్ అయ్యాను. మీకైతే నేను షార్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానన్నమాట. సో నేను ఇప్పుడైతే కంప్లీట్గా రికవరీ అయ్యి నేనైతే నా స్కూల్కి అయితే నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుని వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు నేను మీతోటి షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ సూపర్ రెసిపీ అండి. ఇది వచ్చేసి వైట్ చికెన్. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇదైతే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు. అంటే మనం స్పైసీగా కావాలంటే కూడా స్పైసీగా చేసుకోవచ్చు. బట్ తక్కువ స్పైసీనెస్ తోటి టేస్టీగా పిల్లలకి నచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఈ రెసిపీని అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఈ రెసిపీ వచ్చేసి నేను మా పాప అడిగిందని చెప్పి చేశాను. సో అందుకనే ఈ రెసిపీని నేను మీతోటైతే ఈరోజు షేర్ చేయకపోతున్నాను అనమాట. సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్ రెసిపీస్ అండి. అన్నీ ఇంట్లో అవైలబుల్ ఉండేటివి. మనం ఇప్పుడైతే రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా ఇక్కడ నేనైతే ఒక వెజల్ తీసుకుని అందులో అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చికెన్ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. సో దానికోసం నేను వచ్చేసి ఒక 1/2 cup ఆయిల్ అయితే తీసుకుని ఇందులో 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకున్నాను. అలానే ఇక్కడ సన్నగా తరిగిన మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. చాలా చిన్నగా చాప్ చేసేసుకోవాలి. సో అలా చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. మీరు స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులో మనం కారం అనేది అస్సలు యాడ్ చేయం కాబట్టి మీరు ఇంకా చిల్లీస్ పెంచుకోవచ్చు వేసుకోవడం. ఇక్కడ నేనైతే ఒక చిటికెడంతా సాజీరా అయితే యాడ్ చేశాను. సో ఇలా ఆనియన్స్ని మనము కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కదా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాక వీటిని అయితే వేయించుకోవాలండి. ఇలా ఒక 50% కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద టమాటో తీసుకున్నానండి. నేను ఇక్కడ టమాటోలో గింజలు అనేటివి తీసేసాను. ఎందుకంటే నాకు కిడ్నీలో స్టోన్ వచ్చి నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి నేను అసలు సీడ్స్ అనేటివి వేయట్లేదు అనమాట. సో క్లీన్ చేసేసుకుని పెద్ద సైజు టమాటో తీసుకున్నాను. మీరు చిన్న టమాటోస్ అయితే 2 తీసుకోండి. ఇక్కడ నేనైతే రాళ్ళుప్పు అలానే ఇంకా పసుపు అయితే వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి చక్కగా మగ్గిపోవాలి, చాలా సాఫ్ట్గా అయిపోవాలండి. అంతకన్నా ముందు మనం ఇంట్లో తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్ టమాటోస్లో కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు అంటే సుమారుగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం దీన్ని మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే టమాటోస్ అనేటివి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి కాబట్టి. సో చూసారా, 1 నిమిషం తర్వాత మూత పెట్టి కుక్ చేసుకున్నాక ఈ వీటిలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి టమాటోస్ అనేటివి సాఫ్ట్గా అయిపోయాయి. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటె సాయంతో మనం టమాటోస్ని ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా సూపర్ సాఫ్ట్గా గ్రేవీ అనేది మనకి తయారవుతుందన్నమాట. సో ఇలా మెత్తగా అయ్యే వరకు టమాటోస్ చక్కగా గుజ్జు అనేది ఇలా దగ్గరగా వచ్చేంత వరకు మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనము కడిగి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చికెన్ అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా టమాటోస్ అనేవి సాఫ్ట్ అయిపోయాయి. ఇక్కడ నేను చికెన్ వచ్చేసి చక్కగా వెనిగర్ వేసి నేను కడిగానండి. సాల్ట్ ఇంకా వెనిగర్. మనకి చూస్తున్నారు కదా చికెన్ ఎంత నీట్గా ఉందో. ఆల్రెడీ నేను ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను. నేను దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి అస్సలు నిశ్వాసన అనేది రాదనమాట వెనిగర్ సాయంతో. సో ఇక్కడ నేను ఒక 1 స్పూన్ ధనియాల పొడి అనేది యాడ్ చేశానండి. ఇది కూడా వేసిన తర్వాత ఇక్కడ మనం దీనికి కావాల్సిన గ్రేవీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టేసి దీన్ని అయితే మగ్గించుకుంటున్నాను చికెన్ని. సో ఈ గ్యాప్లో మనము గ్రేవీ తయారు చేసుకోవాలి. దీనికోసం నేను ఒక 20 కాజు, దాల్చిన చెక్క, ఇలైచి, లవంగం వేసుకున్నాను. అందులో అలానే మనము
లేత పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే వీడియోలో చూపించలేదు, బట్ నేను యాడ్ చేశాను. సో చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి చికెన్ అనేది చక్కగా మగ్గిపోయింది, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో ఈ గ్యాప్లో నేనైతే గ్రేవీ తయారు చేసుకున్నాను. ఈ గ్రౌండ్ మిక్చర్ని ఇందులో వేసుకున్నాను అనమాట. ఇది ఉట్టి జీడిపప్పు, పచ్చి కొబ్బరి అండి, లేత పచ్చి కొబ్బరి. అలానే ఇందులో మసాలాలు తీసుకున్నాను, దాల్చిన చెక్క, ఇలైచి, లవంగం మొగ్గలు, సాజీరా ఆల్రెడీ యాడ్ చేసేసాను కదా. సో ఇప్పుడు ఇందులో నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని గ్రేవీ అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్నాను. అలానే ఇక్కడ నేను మరికొన్ని వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి చికెన్ అనేది చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం చక్కగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేయాలి. మూత పెట్టేసుకుని దీన్ని అయితే మనం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. అంటే కర్రీ కన్సిస్టెన్సీ, గ్రేవీ మనకి ఎలా కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి. నేనైతే చక్కగా నాకు ఎక్కువ థిక్గా కాకుండా ఎక్కువ లూజ్గా కాకుండా నేను మీడియంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది చాలా దగ్గర పడిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర అయితే తీసుకుంటున్నానండి గార్నిష్ కోసం. అలానే ఫైనల్గా దీంట్లో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి గరం మసాలా, ఇంకొకటి పెప్పర్ పౌడర్ అనమాట. ఈ 2 యాడ్ చేసేసుకున్నాక దీన్ని కలిపేసి 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీ చికెన్ వైట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వైట్ చికెన్ కర్రీ. కావాలంటే మీరు ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను గ్రేవీ ప్రిపేర్ చేసేటప్పుడు నేనైతే అందులో కర్డ్ యాడ్ చేశాను, చెప్పడం మర్చిపోయానండి. సో అది తప్ప నేను ఇంకెలాంటి క్రీమ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు. అంతే, ఫైనల్గా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.